శ్రీ గురుభ్యో నమః. సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతానికి సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అనేక పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల్లో సుబ్రహ్మణ్యుడి జనన వృత్తాంతానికి సంబంధించిన కథనాలు ఉన్నాయి. ఈ కథల్లో కొద్దిపాటి భేదాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కుమారస్వామి శివపార్వతుల తనయుడనే విషయంలో ఎటువంటి అభిప్రాయ భేదం లేదు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి పొందిన వరగర్వంతో మదించి ముల్లోకాలపై దండెత్తి దేవ మానవ రాక్షసులను ముప్పు తిప్పలు పెట్టసాగాడు. అతడి ఆగడాలు భరించలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించి ఎలాగైనా తారకాసురుడి బారి నుండి ముల్లోకాలను రక్షించమని వేడుకొన్నారు. బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో పరీక్షించి తారకాసురునికి శివుడి అంశతో పుట్టిన శక్తివంతుడైన వీరుడి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేదని దేవతలకు చెప్పాడు. అయితే అప్పటికే పరమశివుని అర్ధాంగి సతీదేవి దక్షయజ్ఞంలో యాగాగ్నిలో ఆహుతి అవుతుంది. సతీదేవి మరణంతో వైరాగ్యంతో శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. శివాంశతో తారకాసురుని సంహరించే వీరుడు పుట్టాలంటే పరమశివునికి తిరిగి వివాహం జరిపించాలి. తపస్సులో మునిగి ఉన్న శివునికి వివాహం జరిపించడం అసంభవం. ఆ సమయంలో ఇంద్రుడు దేవతలతో సమావేశమై కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడు. శివుని ప్రేరేపించమని మన్మధునికి ఆజ్ఞ. ఈ జటిలమైన సమస్యకు ఇంద్రుడికి మన్మధుడి రూపంలో పరిష్కారం కనిపించింది. వెంటనే మన్మధుణ్ణి తన సభకు రప్పించి ముల్లోకాలను రక్షించడం కోసం శివుడి మనసులో వివాహేచ్ఛకు మూలమైన ప్రేమను అంకురింపచేయమని కోరాడు. మన్మధుడు లోకరక్షణార్థం ఆ పని చేయడానికి అంగీకరించి తన బాణాలకు పదును పెట్టాడు. పరమశివుడు తపస్సు చేసుకునే ప్రదేశంలోనే హిమవంతుని పుత్రిక పార్వతి నిత్యం శివుణ్ణి ఆరాధించడానికి హిమాలయాలకి రావడం మన్మధుడు గమనించాడు. ఒకరోజు పార్వతి శివుని సేవిస్తూ ఉండగా మన్మధుడు శివుని మనసులో కోరికలు రేపే విధంగా తన పూల బాణాలను ప్రయోగించబోయాడు. తపోధ్యానంలో ఉన్న శివుడి మనసులో కామ వికారం కలిగింది. జితేంద్రియుడైన శివుడు తనకు కామవికారం కలిగించింది ఎవరో వెంటనే గ్రహించి కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మధునిపై ఆగ్రహజ్వాలను ప్రసరింపజేశాడు. శివుడి ఆగ్రహం ప్రళయాగ్నిగా మారి క్షణంలో మన్మధుడిని భస్మం చేసింది. జరిగిన సంఘటనతో కలత చెందిన పార్వతి అక్కడ నుండి వెళ్ళిపోయింది. శివుడు కూడా తన తపస్సుకు భంగం కలిగించిన ఆ చోటును వదిలి మరో చోటుకు వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవతల ఆశ నెరవేరలేదు. ఆ తరువాత సప్తర్షులు పూనుకొని పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి హిమవంతుణ్ణి ప్రేరేపించి పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిపించారు. వివాహానంతరం నవదంపతులు ఏకాంతంలో అన్యోన్య రాగంతో ఉండగా అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి వస్తాడు. అదే సమయంలో వెలువడిన శివుని తేజస్సును అగ్ని స్వీకరిస్తాడు. శివుని తేజస్సుని అగ్ని భరించలేక గంగా నదిలో జారవిడుస్తాడు. అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న 6 కృత్తికా దేవతల గర్భంలోకి శివ తేజస్సు చేరుతుంది. వారు ఆ తేజస్సును భరించలేక తీరంలో ఉన్న రెల్లు పొదల్లో వదిలేస్తారు. కొంతకాలానికి
ఆ పొదల్లోనే 6 ముఖాలతో బాలుడు జన్మిస్తాడు. అతడే షణ్ముఖుడైన కుమారస్వామి. రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించిన కుమారస్వామి దేవకార్యాన్ని నెరవేర్చడానికి సన్నద్ధమయ్యాడు. పార్వతీదేవి కుమారస్వామిని ఆశీర్వదించి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యుడు దేవతల సర్వ సైన్యానికి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి తన తల్లి ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ధరించి అపారమైన పరాక్రమంతో తారకాసురుడితో పాటు అతడి సోదరులను కూడా సంహరించాడు. మంగళవారం రోజు ఈ సుబ్రహ్మణ్యుని జన్మ వృత్తాంతాన్ని చదివినా విన్నా సమస్త కుజదోషాలు, రాహు సర్ప దోషాలు తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని శాస్త్ర వచనం. ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. స్వస్తి, శుభమస్తు.